సెలబ్రిటీలు పెద్ద పెద్ద యాక్టర్లు అన్నాక ఎంత బాధ్యతతోని మాట్లాడితే అంత ఇలువ పెరుగుతుంది. 10 మందిల పతార గంతగనం వెలిగిపోతుంది. కానీ ఒకరిని మెచ్చుకుంటానికి ఇంకొకరిని అవమానించినట్టు దక్కని గౌరవాన్ని తక్కువ చేసినట్టు మాట్లాడతారా? ఏమో మరి షిరు సార్ లేటెస్ట్ కామెంట్లు వింటే గట్లనే ఉన్నాయంటారు నెట్ జనాలు. పెర్ఫార్మెన్స్ అని అంత బాగా చేశాడు మన చరణ్ అంటూ. అంటే అవార్డు రావాల్సిన అవసరం లేదు. అవార్డు రావడం ఎన్నో దారులు ఉంటాయి, రావచ్చు రాకపోవచ్చు. బట్ ప్రజల మనుషుల్లో ఎంత అత్యుత్తమ నటన ఇచ్చాడు అన్నారే, దాని మించిన అవార్డు ఇంకోటి ఉండదు అనేది నేను ప్రగాఢంగా నమ్మిన విషయం. కాబట్టి చరణ్ వాళ్ళందరూ ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ అనుకోవాలి. కానీ అవార్డులు రాకపోయినా పర్వాలేదు దాకా ఓకే సారు, కానీ అటెంకేమన్నారు, అవార్డులు వచ్చేటందుకు చాలా దారులున్నాయా? సూపర్ చెప్పారు సార్, వండర్ఫుల్, మార్వలెస్, జోర్దార్ తాలియా. దేశంలో ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ పద్మ విభూషణ్ అసొంటి అవార్డులు తీసుకున్న మీరు ఓ పాన్ ఇండియా స్టేజీ మీద మాట్లాడుకుంటా నేషనల్ అవార్డులు వస్తేందుకు చాలా దారులు ఉన్నాయి అని అనుడంటే ఏ లెక్కనేది కరెక్ట్ అనుకోవాలనుకుంటే కామెంట్లు వేస్తారు సోషల్ మీడియాలో. ఏమో మరి ఆయనతో పుష్ప సినిమాకు అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు వచ్చిందని మనసులో పెట్టుకుని ఇటువంటి మాటలు అంటుర్రా? ఏమో మరి మెగా ఫ్యామిలీలో నడుస్తున్న కోల్డ్ వార్ మనసులో పెట్టుకుని ఆయనతో ఐకాన్ స్టార్ మీద పనిచేస్తానికి ఇటువంటి కామెంట్లు వేయలేదుగా అని అనుకుంటే అల్లు ఆర్మీకి వెళ్ళి పొల్లు కామెంట్లు వచ్చి పడుతున్నాయి. ఒక బన్నీ అనే కాదు, ఇప్పటిదాకా చాలా మంది చాలా అవార్డులు తీసుకురు నేషనల్ లెవెల్లా. అట్లా తీసుకున్న వాళ్ళ మరి ఎవరు ఏ తీరుగా అవార్డులను తెచ్చుకురని మీరు అనుకుంటున్నారు? ఎవరిని ఉద్దేశించి ఇటువంటి మాటలు అన్నారు అని అనుకుంటే మస్తు మందే ఇంటర్నెట్లో ఇచ్చి పడేస్తున్నారు. నా కొడుకు మంచి యాక్టింగ్ చేసిండు, పెద్ద సినిమాతోని పెద్ద యాక్టర్లకు కూడా పోటీ ఇచ్చేటట్టు పర్ఫార్మెన్స్ పర్ర చింపి అవతల పడేసిండు అని మెచ్చుకోవాలనుకున్నారు. సరే, ఓ తండ్రిగా మీకు ఆనందం అనిపించి అందరము కూడా తారీఫ్ చేసిరు, తప్పే కాదు. కానీ అవార్డు వచ్చినా రాకున్నా ఫరకేం పడదు. అసొంటి అవార్డులు ఎట్లా రావాలనో అట్లా వస్తాయి అన్నట్టు మాట్లాడితే లోకం మెచ్చదా చెప్పుర్రి? ఇండస్ట్రీ పెద్ద అని చెప్పుకునే మీరే ఇట్లా అవార్డులను తక్కువ చేసి మాట్లాడితే ఇంకా కడమలు ఎట్లా తీసుకోవాలి దీన్ని, ఏం కథ అనుకుంటా సినిమా రంగంకి వెళ్ళి కూడా సీరియస్ గానే కామెంట్లు వస్తున్నాయి. మరి మంటలు రేపుతున్న మాటలకు కంటిన్యూగా వస్తున్న కౌంటర్లకు చిరంజీవి చిన్నగా క్లారిటీ ఏమని ఇస్తాడేమో చూడాలిగా. చదువు షారెడు బల్పల్ దోషడు, షారాన కోడికి భారాన మసాలా అంటారు చూడుర్రి. ఆగో అచ్చం గసొంటి పనులే చేస్తుంది కాంగ్రెస్ సర్కార్ అనుకుంటా కౌంటర్లు వేస్తురు కార్ పార్టీ లీడర్లు. ప్రచారాల మీద పెట్టే నజరేదో పనితనం మీద పథకాల మీద పెట్టుంటే కథ వేరే ఉంటుండే అనుకుంటా కండ్లు తిరిగే కామెంట్లు చేస్తుర్రు. ఇట్లా అమలు చేస్తా అన్న హామీలు, ఇస్తా అన్న పథకాలు, విడుదల చేస్తామన్న నిధులు ఇయ్యకుంటే ప్రతిపక్ష పార్టీలు పంచులేసి పరువు తీసినాయంటే ఏమో గాని ఇచ్చినా కూడా ఇజ్జ తీసి గజ్జె గడుతురు అపోజిషన్ వాళ్ళు. అగో అట్లెందుకనంటే రైతు భరోసా రైతు బంధు కింద సర్కార్ ఇచ్చే పైసల కంటే అవి ఇస్తున్నామని ప్రచారం చేసుకునే తందుకు సభలకైతున్న ఖర్చే ఎక్కువ అనుకుంటా ఎక్కిరిస్తురు కార్ పార్టీలు. రైతు భరోసా రైతు బంధు ఏవవుతున్నామని ఓ సభ, ఇస్తున్నామని ఓ సభ, ఇచ్చేనాడు పేపర్ల అడ్వర్టైజులు, ఇట్లా చేసే పని కంటే చెప్పుకునే దానికైతున్న ఖర్చే ఎక్కువ అనుకుంటూ వస్తే ఈ మాటలైన కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలేమో ఇదిగా ఉన్నది. చేసిన పని చెప్పుకుంటే తప్పే ఉందా? అయినా మీరు సర్కార్లు ఉండగా సభలు పెట్టలేదా? పథకాల మీద పబ్లిసిటీ చేసుకోలేదా? ఎందుకు ఒట్టెట్టిగా బట్టగాల్సి మీదేసి బదనాం చేస్తారు అని అనుకుంటే బగ్గున మండి పడితే కారు కర్తలు కౌంటర్లు ఇస్తారు గట్టిగానే. సర్కార్ తరఫున రేవంత్ రెడ్డి ఒక్కో సభ పేరు మీద ఎంత చిన్న మీటింగ్ పెట్టినా గానీ ఏం తక్కువ 15 కోట్ల ఖర్చు అవుతున్నది. అవి పబ్లిక్ పైసలే కదా. ఇట్లా ఒకటారేండా ఈ ఒక్క నెలలనే అంటే జూన్ 5 నాడు జడ్చర్ల, జూన్ 6 తారీఖు నాడు కోయడల, జూన్ 8 నాడు మియాపూర్లా, జూన్ 9 నాడు పరేడ్ గ్రౌండ్స్ లా భారీ సభలు పెట్టింది మీ కాంగ్రెస్ సర్కారే కదా అని అనుకుంటే పక్క లెక్కలతో ఒక్క తీరు అరుచుకుంటున్నారు. వాళ్ళ గవర్నమెంట్ సభను పెట్టి ఎంతసేపు బీఆర్ఎస్ మీద బీపీ తెచ్చుకొని తిట్టుడు, ప్రతిపక్ష లీడర్లను బూతులు తిట్టుడు, ఇవి తప్పితే ఏమున్నది అని అనుకుంటా పింక్ పాటలు కూడా వంకలు పెడుతురు గట్టిగానే. ఏమో మరి ఈ మాటలకు మండిపోయి రేపు వీటి మీద మాట్లాడేందుకు కూడా ఓ సభ సర్కార్ తరపున పెడతారేమో చూడాలిగా.